श्रीगुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। बीजापूरगदीक्षुकार्मुकरजा सक्राब्जपाशोत्फला व्रीह्यग्रस्वविशनकलशप्रोध्यत्कराम्भोरुहः ध्यायो वल्लभया सपद्मकरया शिष्टोज्ज्वलभूषया माणिक्यप्रतिमं महागणपतिं विघ्नेशमाशास्महे। श्रीलक्ष्मीगणपतये नमः। శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులందరికీ కూడా సిటీ విజన్ ఛానల్ నుంచి ప్రసారం అవుతున్నటువంటి ఈ యొక్క జ్యోతిష్య సంబంధిత విషయాలలో మీ అందరికీ కూడా సిటీ విజన్ ఛానల్ తరపు నుంచి స్వాగతం. ఛానల్లో చూస్తున్నటువంటి అందరూ కూడా ఈరోజు మనం చెప్పబోయేటటువంటి విషయం ఏంటంటే, క్రోధినామ సంవత్సరంలో రాసుల మీద, అంటే ఈ 12 రాసుల మీద కూడా శని కుజుల యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మేషరాశి రాశికి అధిపతి కుజుడయ్యాడు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి వృశ్చిక రాశికి అధిపతి కూడా కుజుడే. కాబట్టి 1వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి అయినటువంటి ఈ కుజుడు శరీర ఆలోచన, మన ఆలోచన ఎలా ఉంటే ఈ సంవత్సరం మనం అన్ని పనుల్లోనూ ముందుకెళ్ళగలుగుతాం. మన ఆలోచన ఎలా ఉంటే మన పనులు మన ఆటంకాలు చేసుకుంటూ కష్టాలు తెచ్చుకుంటాం అనే దాని మీద మీకు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి కుజ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, కుజుడు ఈ సంవత్సరం వీళ్ళకి కుంభరాశిలో ఉన్నాడు. కుజుడు అష్టమాధిపతి, శరీరానికి 1వ స్థానం లగ్నానికి అధిపతి అయినటువంటి గ్రహం లాభంలో ఉన్నందువల్ల ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కష్టంతో కూడుకున్నటువంటి లాభాలు లభిస్తాయి. అంటే కష్టపడితే ఖచ్చితంగా లాభం దొరుకుతుంది, లాభం కలుగుతుంది, తృప్తి చెందగలుగుతారు అనేటటువంటి విషయం ఇందులో మనం గుర్తుంచుకోవాలి. కుజుడు 1వ స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి మన ఆలోచనను సరి చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ఎవరికైతే వివాహాలు లేట్ అవుతున్నాయో, అంటే వివాహ ఆలస్యం విలంబనం జరుగుతోందో, వాళ్ళందరికీ కూడా ఈ కుజుడి యొక్క సంబంధిత విషయాలలో కుజుడికి శుక్రుడికి కలిపి మీరు శాంతి పూజా కార్యక్రమాలు చేసుకోండి. తప్పకుండా ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత ఈ మేషరాశి వృశ్చిక రాశి వాళ్ళకి వివాహం అవుతుంది. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ ఖచ్చితంగా వివాహానికి ఆలస్యం అవుతోంది అనే ఆలోచన చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఖచ్చితమైనటువంటి రెమెడీ ఏంటంటే, ఈ కుజ సంబంధిత పూజలు, అలాగే వివాహ కారకుడైనటువంటి గ్రహం శుక్ర పూజలు, ఈ రెండూ కలిపి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, తర్వాత సుబ్రహ్మణ్య కళ్యాణ పాశుపత హోమం అని ఒకటి ఉంటుంది, అది మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇకపోతే శని ప్రభావం ఎలా ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి. శని ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ కారకుడు, అలాగే లాభం తెచ్చిపెట్టే గ్రహం. ఉద్యోగం అంటే ఉద్యోగం చేసేవాళ్లే కాదండి, వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆఫీసులో కూర్చుని ఆఫీస్ మెయింటైన్ చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు. ఉద్యోగం అంటే పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళే కాదు, ఒక కంపెనీలో ఆఖరికి చిన్న స్వీపర్ దగ్గర నుంచి మొదలు పెద్ద ఓనర్ వరకు కూడా ఉద్యోగమే అంటారు. మరి ఈ ఉద్యోగ కారకుడైనటువంటి ఈ రాశి వాళ్ళకి శని కాబట్టి, శని ఈ సంవత్సరం అంతా కూడా చాలా 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 బాగున్నాడు అనమాట ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే కుంభరాశిలో శని ఉండడం వల్ల స్వస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆయన శనేశ్వర స్వామి వారు అని మనం సంబోధించాలి. శని 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 అని చెప్పి మనం ఏకలింగంతో మాట్లాడడం కంటే, శనేశ్వర స్వామి వారు మనకి అనుకూలిస్తే ఏం జరుగుతోంది అని తెలుసుకుంటే మేషరాశి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. శనేశ్వరుడు లాభాలు, తృప్తినిచ్చేటటువంటి గ్రహం ఈ రాశి వాళ్ళకి మాత్రమే. కాబట్టి శని వల్ల మీకు ఇబ్బందులు లేవు. ఒకవేళ గనక మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరం అని కాకుండా ఈ శనిచ్చే ఫలితాల్లో కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. ఏమిటంటే చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మనకి బోర్ కొట్టినట్టు అనిపించడం, మనం కొత్త వ్యాపారం స్టార్ట్ చేద్దామా లేకపోతే కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదామా అని చెప్పి ఉన్నదాన్ని వదిలేసి కూడా మనం ఖాళీగా తిరిగేవాళ్ళు ఈ మేషరాశిలో ఉండొచ్చు కదా. మరి వీళ్ళందరికీ కూడా విసుక్కోవడము, అయితే ఈ శని వల్ల మోసపోవడము, ఆరోగ్య లోపాలు, బద్ధకము, మతిమరుపు, ఇవే మనకి శని మన జాతకంలో జరుగుతున్నటువంటి సిమ్టమ్స్.
ఇవి తెలిసినప్పుడు శనికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకము, నువ్వుల దానము, అది అయిన తర్వాత శనేశ్వర స్వామి వారికి పూజ, మన జపము, అది చేసిన వాళ్ళు అది చేసుకోవచ్చు, లేకపోతే జపం చేసుకోవచ్చు. జపం చేయించి 19,000 సార్లు తర్పణం వదిలి ఒక చిన్నగా రుద్రహోమం చేయించండి. చేస్తే ఖచ్చితంగా మీకు ఈ శని దోషాలన్నీ పోతాయి. శని యోగిస్తే ఏం జరుగుతుంది, యోగించకపోతే ఏం జరుగుతుంది? యోగించకపోతే ఉన్నదాన్ని పాడు చేసుకుంటాము. యోగిస్తే కనుక మనం ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఒక స్థితి కానీ దాన్ని పాడు చేసుకోకుండా అందులోనే అలా అభివృద్ధి చెందుతూ ఉంటాం. శని వల్ల ఇంత ఉపయోగం ఉంది. అలాగే ఒక మనిషి ఒక మంచిగా ఉండడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఒక గుణం. ఒక మనిషి మంచితనం లేకుండా విసుక్కుంటూ ఉండడం వల్ల ఏమి నిరుపయోగం ఉంటుందని చెప్పి మనం దీంట్లో మీకు సూక్ష్మంగా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అయితే మాత్రం కుజుడు వల్ల వచ్చేటటువంటి విషయాలు, జాబులో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శని కుజులు కలిసి ఒకచోటే ఉన్నందువల్ల ఈ యొక్క కుజుడు యొక్క ఎఫెక్టు శనికి తగులుతుంది. కాబట్టి కష్టాలు ఇచ్చే గ్రహం అష్టమాధిపతి ఉద్యోగ స్థానాధిపతితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కొంచెం ఈ శని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు మనకి కలుగుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు శని కుజులకి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ శనికి సుబ్రహ్మణ్య స్వామి వారిది హోమ కార్యక్రమం చేసుకోండి, మీకు మొత్తం బాగుంటుంది. తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని కుజుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు అవుతాడు. కుజుడు ఈ జాతకానికి వ్యయాధిపతి అయ్యాడు. ఇప్పుడు వివాహ కారకుడు ప్లస్ వ్యయాధిపతి. అంటే వృషభ రాశి వాళ్ళకి వివాహం కావాలన్నా, లేకపోతే ఖర్చులు తగ్గించుకుని మనం ఏదైనా కొనుక్కోవాలన్నా, అనవసరంగా ఖర్చులు అవుతున్నాయి అని అనిపించుకుంటూ మనం కొంతమంది ఇలా బాధపడుతూ ఉంటాం. ఎంత ధనం పోగు చేసినా ఉండట్లేదురా బాబు మన దగ్గర, కాబట్టి మనం ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన రావచ్చు. దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఇక్కడ వ్యయాధిపతి అయినటువంటి కుజుడికి వీళ్ళు చేసుకోవాలి. అలాగే వ్యయంలో ఉన్నటువంటి బుధ గ్రహాన్ని కూడా చేయాలి. ఇది వృషభ రాశి వాళ్ళకి. అంటే కుజుడి యొక్క ప్రభావం మామూలుగా చెప్పాల్సి వస్తే వీళ్ళకు కూడా 10వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ వృషభ రాశి రీత్యా 10వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ తర్వాత. ఒకవేళ వృషభ రాశి వాళ్ళకి ఏదైనా వివాహ రీత్యా ఇబ్బందులు వస్తూ వీళ్ళకి ఏదైనా ఆటంకాలు కలుగుతున్నాయి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజా కార్యక్రమాలు, తర్వాత కుజగ్రహ జపాలు, బుధగ్రహ జపము, విష్ణు హోమం, తర్వాత సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, ఇవన్నీ పఠనం చేసుకోండి, తప్పకుండా బాగుంటుంది. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి శని యోగకారకుడు. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడికి శనేశ్వర స్వామి వారు మిత్రుడు అవుతాడనమాట. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగంలో ఖచ్చితంగా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరి వల్ల? శనేశ్వర స్వామి వల్లే అవుతుంది ఇదంతా. కాబట్టి శనేశ్వర స్వామి వారు బాగా యోగకారకుడు వృషభ రాశి వాళ్ళకి అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం 5వ స్థానంలో కేతువు ఉన్నాడు. కాబట్టి కొంచెం కుటుంబ చికాకులు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి ఒకవేళ ఏదైనా ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, లేక మనస్తత్వము, చికాకులు, శత్రువులు, రుణాలు, రోగాలు, ఇలాంటివన్నీ ఏదైనా ఒక పని కావట్లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళు అఘోర పాశుపత హోమం చేయించండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అంటే అఘోర పాశుపత హోమం అంటే ఏమిటంటే అమ్మవారికి శివుడికి కలిపి చేస్తున్నటువంటి హోమం అని చెప్పి మనం తెలుసుకోవాలి. కానీ వృషభ రాశి రీత్యా ఇటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి తెలుసుకోండి. మీకు ఏదైనా సందేహాలు వస్తే ఈ ఛానల్లో మీకు మా నెంబర్ కనపడుతుంది. మీకు ఆ నెంబర్కి కాల్ చేసి పర్సనల్గా కలవచ్చు. మీరు మమ్మల్ని జ్యోతిష్య రీత్యా అన్నీ అడగచ్చు. ముహూర్తం కానీ, జాతకం కానీ ఏదైనా అడగచ్చు. దానికి తగ్గ రెమెడీస్ మేము కూడా మా ఆలయంలో చేస్తాం. తర్వాత మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ కుజుడు యొక్క ఫలితం ఎలా ఉంటుంది? మొట్టమొదటి కుజుడు యొక్క ఫలితం. మిథున్ రాశి వాళ్ళకి లాభం తెచ్చిపెట్టే గ్రహము, శత్రువులు, రుణాలు, రోగాలు ఇచ్చే గ్రహము కుజుడే. మరి ఈ కుజుడు ఈ జాతక రీత్యా 9వ స్థానంలోకి వస్తాడు మిథున రాశి రీత్యా చూసుకుంటే.
9వ స్థానం ఎవరిది? మనం దాచుకున్నటువంటి డబ్బులు, దాన్నే ప్రాఫిట్ అంటాం, దాన్నే భాగ్యము అంటాం. ఇంకొకటి నాన్నగారు ఇచ్చినటువంటి భాగ్యం, అంటే తండ్రి, తాత, ముత్తాత దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాటికి కారణం అనేది ఈ కుజుడే. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఆస్తుల్లో తగాదాలు అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం ఉంటాయి. అంటే మనం పంచాంగ రీత్యా, ఈ చక్ర రీత్యా చెప్పడం జరుగుతుంది మీకు. ఇది గెస్సింగ్ అనమాట. ఇలా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీరు ఈ కుజుడి వల్ల జరిగేటటువంటి విషయాలు, శని వల్ల జరిగేటువంటి విషయాలు, అలాగే శరీర తత్వానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ కుజుడు శనికి మీరు ఏదైనా పూజా కార్యక్రమం, శాంతి హోమం చేయించుకోండి. తప్పకుండా మీరు ఒక ప్రాపర్టీ కొనగలుగుతారు. అయితే ఉన్న ప్రాపర్టీని మీరు పాడు చేసుకోకుండా ఉంటారు. శత్రు రుణాల రోగాలు ఎక్కువ లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి శని కుజుల ప్రభావం ఈ సంవత్సరం ఖచ్చితంగా కొంచెం ఎక్కువ కనబడుతోంది. మీరు శని కుజ జపాలు చేయించుకుని చక్కగా ఒక సుదర్శన హోమం చేయించుకోండి. తప్పకుండా శని కుజులకి ప్రభావం, శత్రు వినాశనం జరుగుతుంది. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని కుజుల యొక్క ప్రభావం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానం ఆరోగ్యానికి సూచన. ఆటంకాలు కలుగుతుండడం, ఏదైనా బద్ధక రీత్యా పనులు ఆపేసుకోవడం మనమే. ఇవన్నీ చెప్పేదే కర్కాటక రాశి రీత్యా కుజుడు ఉన్నటువంటి స్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి రీత్యా జరుగుతున్నటువంటి విషయం మనకి ఏంటంటే, అష్టమంలో శని కుజులు ఉన్నారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎక్కువగా. అంటే ఏమిటి ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయండి అంటే క్వశ్చన్ ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి? మనం జాతకరీత్యా మనం చెబుతున్నాం, కానీ ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయంటే ముందు నుంచి ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో మనకి అవి కొంచెం ఎక్కువ మనకి సూచన కనిపించే అవకాశాలు ఉంటాయి అని చెప్పడం దీంట్లో అర్థం. అంచేత ఉద్వేగం చెందకుండా, కోపాలు పడకుండా, శత్రువుల భావాలు ఎక్కువ పెట్టుకోకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ ఇవి మనం పాటించాలి కదా. లేకపోతే ఆరోగ్యం ఎలా పాడైపోతుందండి అని చెబితే మనం ఏం చెప్పగలుగుతాం దాంట్లో? అంటే ఆరోగ్యాన్ని కాపాడుకునే లక్షణం మన దగ్గరే ఉంది కదా. అంటే ఉద్వేగం చెందకుండా, కోపాలు పడకుండా, ఊరికే టెన్షన్ పడిపోకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మరి ఈ శని కుజుల వల్ల 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక ఆరోగ్యం అనే కాకుండా ప్రయాణాలు చేసేవాళ్ళు, వాహనాల్లో తిరిగేవాళ్ళు, కార్లు, బైకులు, ఆ తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఈ యొక్క కుజుడి వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలలో, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, సంతానపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో ఒకటి ఆటంకం కలగడం, మనకు నచ్చకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఏం చేయాలి అంటే, శని యొక్క దృష్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏంటి, కుజుడికి తగులుతోంది మేషరాశికి, అలాగే మళ్ళీ వృశ్చిక రాశికి తగులుతోంది. కాబట్టి శని కుజ గ్రహాలకి శాంతి పూజా కార్యక్రమం, తర్వాత లక్ష్మీనారాయణ హోమం, ఇవన్నీ చేసుకోండి. తప్పకుండా మీకు ఈ యొక్క యాక్సిడెంట్లు కానీ, లేకపోతే ఉద్యోగంలో డెవలప్మెంట్ ఆగకుండా ఉండడం కానీ బ్రహ్మాండంగా జరుగుతాయి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీకు ఆ ఛానల్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చు, ప్రత్యక్షంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత సింహరాశి. సింహరాశి రీత్యా ఈ కుజ శని ప్రభావాలు ఎలా ఉంటాయంటే, సింహరాశి రీత్యా కుజుడు ఇప్పుడు 7వ స్థానంలోకి వచ్చాడు. 7వ స్థానం అంటే సంపాదన, ఆకర్షణ, వివాహము, గొడవలు, గండాలు స్థానం. అంటే పెళ్ళి ఒకటే కాదు, పెళ్ళి పక్కన ఎన్ని ఉంటాయి, సంపాదన ఉంటుంది, జనాకర్షణ ఉంటుంది, ఆ తర్వాత ఆరోగ్య లోపాలు ఉంటున్నాయి, ఆకర్షణ తగ్గుతోంది. ఇదంతా సప్తమ స్థానం, కలత్ర స్థానం అన్నారు. మరి దీంతో శని కుజులు కలిసి ఉన్నారు కాబట్టి శత్రుగారకుడు శని అయ్యాడు, వివాహగారకుడు కూడా శని అయ్యాడు, అందులో కుజుడు పడ్డాడు. కుజుడు ప్రయాణకారకుడు, గృహకారకుడు అయ్యాడు. కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా గృహం కొనే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఇల్లు కొంటారు. కాబట్టి ఈ ఇల్లు కొంటారని చెప్పడం అంటే అర్థం ఏంటి, ఇల్లు ఇచ్చే గ్రహం వీళ్ళకి కుజుడు అయ్యాడు కాబట్టి విద్యలో ఎవరైనా విద్యార్థులు ఎవరైనా విద్యలో ఆటంకాలు కలుగుతూ ఈ సింహరాశిలో ఉన్నారనుకోండి, ఈ కుజుడికి చేసుకోవాలి. కుజుడికి పూజ చేయడం ద్వారా, కుజుడికి దానం, కందులు దానం చేయడం ద్వారా, అలాగే కుజ జపాలు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు, తర్వాత
వాళ్ళ నాన్నగారికి కూడా బాగుంటుందన్నమాట. అంటే పితృకారకుడు ఈ సింహరాశి వాళ్ళకి కుజుడే, ఇది అర్థం. ప్రాపర్టీ ఖర్చు పెట్టకుండా ఉంటారు, ప్రాపర్టీ పెంచుతారు. కాబట్టి వీళ్ళు ఈ సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ సౌరహోమం చేయించండి. తప్పకుండా మీకు విద్యలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఎవరైనా చదువు కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సింహరాశిలో వాళ్ళు ఉంటే, ఉంటారు, చాలామంది ఉంటారు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉంటే నేను చెప్పినటువంటి రెమెడీ చేయండి. భూసూక్త హోమము, ఆ తర్వాత సౌరపారాయణ, ఆదిత్య హృదయము, ఇవన్నీ చేసుకుంటూ ఈ హోమం చేసుకోండి, తప్పకుండా బాగుంటుంది. తర్వాత కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం కుజశనుల ప్రభావాలు ఎలా ఉంటాయంటే, కన్యారాశి వాళ్ళకి బంధుత్వ కారకుడైనటువంటి గ్రహమే కుజుడు, కష్టాలు ఇచ్చేటటువంటి గ్రహమే కుజుడు, ఆటంకాలు కలిగించేటటువంటి గ్రహము, అనారోగ్య సూచన కలిగించేటటువంటి గ్రహము కుజుడయ్యాడు అన్నమాట. అంటే ఈ రాశి వాళ్ళకి కుజుడు ఏమవుతాడు అని చెప్తున్నాను నేను. మరి ఈ కుజుడు వచ్చి 6వ స్థానంలో ఉన్నాడు శనితో కలిసి. కష్టాలు ఇచ్చే గ్రహము, శత్రుకారకత్వంతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం కన్యారాశి వాళ్ళకి బంధుత్వ రీత్యా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు, యువత యువకులు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల కుటుంబంలో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆలోచనల ప్రకారంగా ఒక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎంచుకోవడం అనేది, అంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఆపనిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ కన్యారాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఆలోచన తత్వాన్ని మార్చాలి. అంటే ఖచ్చితంగా వీళ్ళకి లక్ష్మీనారాయణ హోమము, సుబ్రహ్మణ్య పాశుపత హోమము, ఈ 2 హోమాలు చేయించుకోండి. అలాగే శని కుజులకి పూజా కార్యక్రమాలు చేయండి. కన్యారాశి వాళ్ళు తప్పకుండా మీకు ఆరోగ్యరీత్యా బాగుంటుంది, అలాగే వివాహానికి ఆటంకాలు లేకుండా ఉంటాయని చెప్పి మీరు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత తులారాశి. తులారాశి వాళ్ళకి శని కుజుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, తులారాశి వాళ్ళకి వివాహ కారకుడైనటువంటి గ్రహమే కుజుడు, ధనాన్ని సంపాదించాలనే ఆసక్తి కలిగించే గ్రహమే కుజుడయ్యాడు. చూసారా, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా కుజుడు పనిచేస్తాడనమాట, ఈ రకంగా. కాబట్టి ఈ కుజుడు వచ్చి 5వ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు తులారాశి వాళ్ళకి. ధనం సంపాదించే గ్రహం 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, శనితో కలిశాడు కాబట్టి తులారాశి వాళ్ళకి కొంచెం కష్టాలిచ్చే కష్టస్థానంలో గురుడు పడిపోయాడు. దాంతో ఏమవుతుంది, కుటుంబరీత్యా సంతానరీత్యా ఎవరైనా కొంచెం మొండి పట్టుదల చేయడం ద్వారా, సపోజ్ ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు, వాడికి 17 ఏళ్ళలో 18 ఏళ్ళలో వస్తాయి, ఇంకా 10th మొన్నే పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్కి వచ్చాడు, నాన్న నాకు బైక్ కావాలంటాడు, లేకపోతే ఒక 5 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు బైక్ కొనమని అడుగుతాడు. ఇదే కష్టం తెచ్చుకోవడం అంటే ఏమిటి, తల్లిదండ్రులకి ఖచ్చితంగా ధనాన్ని ఖర్చు పెట్టించే గుణం ఈ తులారాశి వాళ్ళలో ఉంటుంది. అది మనం ముందుగా తెలుసుకుని ఈ గుడికో తీసుకెళ్ళి చక్కగా చిన్న చిన్న పూజా కార్యక్రమాలు చేయించుకుంటూ మనసును మార్చగలిగితే, విషయం తెలియజెబితే అన్నీ బాగుంటాయి. అందుగురించే వీళ్ళకి వాహనకారకుడైనటువంటి శని, కష్టాలిచ్చే గ్రహం శుక్రుడు, కుజుడు, ఈ 4 గ్రహాలకి పూజ చేయించండి. తప్పకుండా మనసు మారుతుంది, వాహన యోగం బాగుంటుంది, ఆరోగ్య లోపాలు లేకుండా ఉంటాయి, శని ప్రభావం తగ్గుతుందన్నమాట. ఈ రకంగా ఈ తులారాశి వాళ్ళకి రెమెడీ చెప్పడం జరిగింది. ఇది పాటిస్తూ మీరు ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం లగ్నాధిపతి, అంటే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి గ్రహమే కుజుడయ్యాడు. ఈ కుజుడు వచ్చి 4వ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు శనితో కలిసి ప్రస్తుతం. కాబట్టి ఈ కుజుడు శత్రుకారకుడయ్యాడు, అలాగే ఆలోచనకారకుడయ్యాడు. తన ఆలోచన ఎప్పుడు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం మొండితనంగానే ఉంటుంది. వాళ్ళు అనుకున్నదే చేస్తామని చెప్పి ఉంటారు వీళ్ళు. అంచేత కొన్ని డెవలప్మెంట్ విషయాల్లో ఆగిపోతూ ఉంటారు. వీళ్ళ నేచర్ అంతే, వీళ్ళది. ఎవరి మాట వినరు వీళ్ళు. అలా వినకపోవడం వల్ల అలా మెల్లిగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు తప్ప డెవలప్మెంట్ ఉండదు. కానీ దృష్టి పెడితే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి శత్రుకారుడైనటువంటి కుజశనులకి పూజ చేస్తూ, ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగం డెవలప్మెంట్ కావాలంటే సూర్యగ్రహానికి కూడా చేయాలి. సౌర హోమము, అలాగే ఆదిత్య హృదయ పారాయణ, సూర్య నమస్కారాలు, తర్వాత మహాలక్ష్మి హోమం, ఇవి చేయడం ద్వారా ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగం దొరుకుతుంది. ఇదివరకు 2-3 సంవత్సరాల నుంచి ఉద్యోగం నాకు వద్దు అన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఉద్యోగం చేస్తారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. కొన్ని మార్పులు జరుగుతాయి.
కాబట్టి వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మహాలక్ష్మి హోమం అలాగే సౌర హోమం చేయించండి. తప్పకుండా మీకు ఉద్యోగరీత్యా కానీ, ఆరోగ్యరీత్యా కానీ, మనస్తత్వరీత్యా కానీ, వివాహరీత్యా కానీ బాగుంటుంది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి శని కుజుల ప్రభావం ఎలా ఉంటుంది? ధనుసు రాశికి ఖర్చు పెట్టించే గ్రహమే కుజుడు, అంటే బాగా ఎక్స్పెండిచర్ చేయిస్తాడు. తర్వాత బంధుత్వాన్ని ఇచ్చే గ్రహమే శని. ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురుడు శత్రుస్థానంలో ఉన్నందువల్ల అపనిందలు పొందే అవకాశాలు ఉంటాయి. తర్వాత కుజుడు సంతానకారకుడు, ఖర్చు పెట్టించేవాడు అయ్యాడు. కాబట్టి బంధుత్వంలో మీరు ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో ధనుసు రాశి వాళ్ళు, ఈ పార్ట్నర్షిప్లో ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శని కుజుల ప్రభావం ముందున్నటువంటి ఆకర్షణ తర్వాత ఉండదు ఈ ధనుసు రాశి వాళ్ళకి. అందుకే వీళ్ళు దక్షిణామూర్తి సంబంధించినటువంటి హోమం చేయించండి. అలాగే శని కుజులకు కూడా జపహోమాలు చేయించుకుంటూ శాంతి పూజా కార్యక్రమం చేసుకోండి. తప్పకుండా ఈ ధనుసు రాశి వాళ్ళకి మొండి పట్టుదల పోయి వాళ్ళు సొంతంగా కష్టపడే అవకాశం లభిస్తుంది. తర్వాత మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ధనకారకుడైనటువంటి గ్రహమే శని, బ్రహ్మాండంగా ధనం సంపాదిస్తారు. అలాగే కుజుడితో కలిశాడు కాబట్టి భూమి, స్థలము, లాభాలు ఇవన్నీ బాగుంటాయి వీళ్ళకి. మకర రాశి వాళ్ళకి బాగుంది ఈ సంవత్సరం. అలాగే శని కుజుల ప్రభావాలు ఎక్కువ లేవు వీళ్ళకి. కానీ వీళ్ళకి 9వ స్థానంలో కేతు పడ్డాడు కాబట్టి పితృ సంబంధిత ఆస్తి కానీ, తను పోగు చేసుకున్నటువంటి కొన్ని లక్షల డబ్బు కానీ తెలిసి తెలియకుండా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయే అవకాశాలు ఉంటాయి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అష్టమంలో ఈ 3వ స్థానంలో రవి, రాహు, శుక్రులు పడ్డారు కాబట్టి బంధుత్వ సంబంధిత విషయాలలో ఫ్రెండ్స్, తర్వాత చుట్టాలు, బంధువులు, వ్యాపారాలు చేసేవాళ్ళు, సగం సగం పార్ట్నర్షిప్ పెట్టుకుని చేసే వాళ్ళకి కొన్ని ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. సంపూర్ణ నవగ్రహ శాంతి హోమం చేయించండి, వీళ్ళకి తప్పకుండా బాగుంటుంది. ఈ సంవత్సరం శని కుజులు బాగానే ఉన్నారు. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగకారకుడు అలాగే బంధుత్వకారకుడు అయినటువంటి గ్రహమే కుజుడు. ఆయన వచ్చి 1వ స్థానంలో ఉన్నాడు. కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కొంచెం వాళ్ళు చెప్పిందే చేయాలని దృష్టిలో ఉంటారు వీళ్ళు. కాబట్టి కొంచెం ఆలోచన తీరు మార్చండి. మిమ్మల్ని మించినటువంటి దేవుడు ఇంకెవరో ఉండరు, అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. ఈ శని కుజులు 1వ స్థానంలో పడ్డ మూలంగా శరీరానికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే ఇరుకు నొప్పులు, జాయింట్లు, కాళ్ళ నొప్పులు, కింద పడ్డము, జారి పడిపోవడము, మతిమరుపు ఇవన్నీ వస్తుంటాయి. ఎందుకంటే శని కుజులు 1వ స్థానంలో ఉంటేట మతిమరుపు వచ్చేస్తుంది తొందరగా. ఇక్కడ పెట్టి మర్చిపోతుంటాం మనమే. ఆ చెప్పేదే కుజుడు. కాబట్టి ఆయన బాగుండాలని చెప్పి మనందరూ కోరుకుందాం. ఈ కుంభరాశి వాళ్ళు 8వ స్థానంలో కేతు వల్ల ఆరోగ్య లోపాలు ఉండడం వల్ల ఆయాసము, కఫము, ఆ తర్వాత తెలిసి తెలియకుండా రక్తలోపము, బీపీ ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా లక్ష్మీ గణపతి హోమం చేయించండి. శని కుజ కేతువులకి జపం చేయించి తప్పకుండా బాగుంటుంది. తర్వాత మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కొంచెం శని వల్ల కొంచెం మొండి పట్టుదల, విసుక్కోవడము, బద్ధకంగా ఉండడము, మాట వినకపోవడము, విని పని చెయ్యకపోవడము ఈ మీనరాశి వాళ్ళకి అన్నీ ఉంటాయి. అయితే ఈ మీనరాశి రీత్యా శనికి కంపల్సరీగా మనం తప్పనిసరిగా జపహోమాలు చేయించి శనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత శనికి 19,000 ప్లస్ 8,000 అంటే 19, 7, 8, 27,000 జపం చేయించి ఆ తర్వాత శనికి హోమం చేయించండి. మహామృత్యుంజయ హోమం చేయించండి. అలాగే మెయిన్ రాశిలో చదువుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా సుదర్శన హోమం కూడా చేయించండి. తప్పకుండా శత్రు వినాశనం పోయి వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ముందు అదే మనస్తత్వం చాలా బాగుంటుంది. కాబట్టి శని కుజులు ఈ సంవత్సరం మీన రాశి వాళ్ళకి వ్యయంలో పడిపోయారు కాబట్టి తండ్రి సంబంధించిన ఆస్తి బాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. మీరు సంపాదించుకున్నటువంటి ధనాన్ని కూడా బాగా ఖర్చు పెడతారు. కొంచెం తెలిసి తెలియకుండా ఎవరి ద్వారానో మాటలు పడుతూ ఉంటారు. అపరిందలు అంటారు చూసారా, అవి కూడా వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం మీన రాశి వాళ్ళు గురుడు, శని, కుజ, కేతు ఈ యొక్క 4 గ్రహాలకి జపహోమాలు చేయించి శాంతి పూజా కార్యక్రమాలు చేయించండి. తప్పకుండా మీ అందరికీ కూడా బాగుంటుంది. మీకు ఏదైనా సందేహాలు జాతకరీత్యా కానీ, ముహూర్తాలు కానీ ఏదైనా సందేహాలు ఉంటే మా నంబరు మీ యొక్క ఈ ఛానల్లో డిస్ప్లే అవుతుంది, సిటీ విజన్ ఛానల్లో. మీరు
పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో సిద్ధివినాయక దేవాలయంలో నేను ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే తర్వాత మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సిటీ విజన్ ఛానల్ని మీరు చూస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుని ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ యొక్క ఛానల్ గురించి తెలియజేస్తూ మీరు కూడా అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజెప్పి ఏదైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళలో కూడా కష్టాలు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఈ యొక్క లక్ష్మీ గణపతి శర్మ అని చెప్పి ఆ నంబర్ ఇచ్చి వాళ్ళకు కూడా కాల్ చేయమని చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు.